వెల్కమ్ టు మాస్ టీవీ. దోమల రహిత కాకినాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడలో గురువారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ సూపర్ బజార్ నుంచి జగన్నాథపురం వంతెన వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే ప్రజల ఆరోగ్యం వైపు శ్రద్ధ వహించడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. డిఎంహెచ్ఓ నరసింహనాయక్ మాట్లాడుతూ వర్షాకాలంలో డయేరియా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తాయన్నారు. కావున ప్రజలు కాచి చల్లార్చిన నీరు తాగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు వీరు, గోవింద్, హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రైడే దోమల నియంత్రణ అంటాం, మనందరి బాధ్యత అనండి. దోమల నియంత్రణ బాటిల్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఫ్రైడే అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఫ్రైడే ఫ్రైడే ఒకే మాట. అందరూ కూడా స్వయం సేవక సభ్యులు, అందరూ కూడా దానికి ఫాలో అవుతారు. దయచేసి కార్యక్రమం కూడా వెనక రావాలి. కార్యకర్తలందరూ కూడా దయచేసి వెనక్కి చూస్తే ఎమ్మెల్యే గారు కూడా లీడ్ చేస్తారు. బ్యానర్లో ఆగండి. స్టార్ట్ అయిపోతుంది. గౌరవ గారి ఆదేశాల మేరకు ఒక దోమలపై దండయాత్ర, అదేవిధంగా స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు పెట్టుకున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినటం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఈ ఏదైతే డయేరియాని అరికట్టడం, అలాగే ఇతర జబ్బులు, డెంగ్యూ కానీ ఇతర వ్యాధుల నుంచి కూడా వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ సీజనల్ వ్యాధిపైన అప్రమత్తంగా ఉండాలి. పరిసర ప్రాంతాలు, మీరుండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్ళు, కాచి నీళ్లు చల్లార్చుకుని తాగాలి. అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి, సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులపైన కొంతమంది అవగాహన లేక
పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్ కూడా అవగాహన సదస్సు పెడుతుంది. పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి. ఈ మధ్యకాలం చూస్తున్నాం, డెంగీ ఫీవర్స్ వచ్చినాయి, మలేరియా ఫీవర్స్ వచ్చినాయి. వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, ఆ క్లీన్ చేసుకోకపోవడం, నాచు బట్టి అక్కడ దోమలు ఉండడం, ఎన్ని ఉండడం, అది మన లోపంగా కనిపిస్తుంది. మన లోపం. మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, మనం చూస్తున్నాం ఈ రోజున మీరు తిరుగుతున్నప్పుడు కానీ అనేక ప్రాంతాల్లో కాలువలు క్లీన్ చేసినా, ఏం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ రోజున మీరుండే ప్రాంతంలో ఏదైతే కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత ఆ కొబ్బరి బండాలు ఉంటే అందులో నీళ్లు ఉంటే దాంట్లోంచి దోమ పుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. ఆ పార్సాన్ని ఉంచుకోకూడదు. మన అందరూ కూడా ఖాళీ టైర్లు ఉంటున్నాయి, టైర్లు నీళ్లు ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఆ నీళ్లు ఉండిపోవడం వల్ల ఆ దాంట్లో కూడా ఆ వాటర్ నిల్వ ఉన్న దోమ పుచ్చి అక్కడ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి. అలాంటివి కూడా చాలా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం. అంటే ప్రభుత్వం చేస్తుంది, నేను కాదంటలేదు. మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలపై దండయాత్ర చేస్తే అటకరించారండి. ఆ రోజున ఈనాడు ప్రతిపక్ష నాయకుడు దోమలపై దండయాత్ర పేరు పెట్టి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఆ రోజు రోగాలు తగ్గినాయి. ఆ రోజున ప్రజలు అప్రమత్తమైన ప్రచారం చేశాం ఆ రోజున. అందుకే ఈ రోజు కూడా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యం మీద కానీ ఏ శాఖ మీద కానీ ఒక అవగాహన సదస్సు పెట్టలేదండి ఏనాడు కూడా. ఇది నేను గర్వంగా చెప్తున్నాను. ఈ రోజున మీ మీడియాలో చూడండి, ఏనాడని హెల్త్ ఆఫీసర్ కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏ నియోజకవర్గంలోనే. డిఎంఎన్ఎస్ఓతో కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏనాడన్నా. ఈ రోజు జరగండి. ఈ రోజు ప్రభుత్వం మారినట్లే ఈ రోజు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలారు మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తాం.